ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన సంపంగి నాగరాజు 3 రోజుల క్రితం తన గన్తో కాల్చుకొని మృతి చెందాడు. పట్టణానికి చెందిన సంపంగి మల్లయ్య విజయ దంపతులకు 3 కుమారులు. చిన్న కుమారుడు 2016లో ఆర్మీ జవాన్గా ఎంపికై దేశంలో ఇతర ప్రాంతాలలో విధులు నిర్వహించిన నాగరాజు గత 3 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు. నిత్యం తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడే నాగరాజు మానసిక ఆందోళనకు గురై 3 రోజుల క్రితం చేతిలో ఉన్న తుపాకీతో కాల్చుకొని మృతి చెందాడు. 3 రోజులుగా మృతదేహం కోసం ఎదురు చూసిన కుటుంబ సభ్యులకు ఈ రోజు ఉదయం ప్రత్యేక అంబులెన్స్లో మృతదేహాన్ని తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఆర్మీ జవాన్లు. నాగరాజు మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యుల బోరున విలపించడంతో అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. నాగరాజుకు చిన్నతనం నుండే సేవ చేయాలనే కోరికతో ఆర్మీ జవాన్గా ఎంపికై విధులు నిర్వహిస్తున్నారని, అందరితో కలిసిమెలిసి ఉండే నాగరాజు పని ఒత్తిడో కుటుంబ సమస్యల కారణమో తెలియదు కానీ తన గన్తో తానే కాల్చుకొని చనిపోయాడు. ఆ కుటుంబానికి తీరని లోటని ప్రభుత్వం వృద్ధులైన తల్లిదండ్రులకు అండగా నిలవాలని కోరారు. రాజు అనే మా తమ్ముడు, మేము 3 అన్నదమ్ములము. ఆయనకు చాలా ఇష్టం ఉండే దేశ సేవ చేయాలని. దేశ సేవ చేస్తూ 9 సంవత్సరాలు అయిపోయింది. అనుకోకుండా అనివార్య కారణాల వల్ల ఆయన బాధతోని ఆయన చనిపోయాడు. ప్రభుత్వం మమ్మల్ని ఉద్దేశించి మా అమ్మ నాన్న ఏ పని కూడా చేయలేరు, మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అంటే మొదటి నుంచి చెప్పేదాన్ని ఇట్లా చేస్తున్నాం, ఆర్మీలో చేయాలి, నాకు బాగా ఆయనకు చాలా ఆర్మీ అంటే చాలా ఇష్టము. స్టార్టింగ్ నుండి ఆయన 8-7 తరగతి నుండి నేను ఆర్మీకి పోతానని చాలా పూర్తి చేసి ఆర్మీలో జాబ్ సంపాదించుకున్నాడు. ఆర్మీ అంటే చాలా ఇష్టం. దేశం కోసమే ఉంటా, దేశం కోసమే సత్తాని, దేశం కోసమే చనిపోయాడు. మీ పేరు? నా పేరు సాయి కుమార్. నాకు ఆ దేశం అంటే ఇష్టం అమ్మ. నేను ఆర్మీ అంటే ఇష్టం అమ్మ. నా ఇష్టపోతానమ్మా. నేను చనిపోయినా నువ్వు ఏడవద్దమ్మా, సంతోషంగా దానం చేయమ్మా నన్ను అన్నాడు నా కొడుకు. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారు? ఆర్మీ వాళ్ళే తీసుకొచ్చారు. ఆర్మీ వాళ్ళే మన కాండిగారు. ఆర్మీ వాళ్ళే మా కాండిగారు. మరి ఎందుకు ఇట్లా అధైర్యం చెందింది? ఎందుకు అధైర్యం చెందింది? మానసిక బాధకు భార్య గురించి అంతే. ఏం పేరమ్మా? సంపంగి విజయ. నర్సంపేట పట్టణానికి చెందిన సంపంగి నాగరాజు వడ్డర కులానికి చెందిన వ్యక్తి ఆర్మీలో చేరి దేశసేవ చేస్తున్న తరుణంలో మా వడ్డర జాతి కూడా ఎంతో గౌరవంగా ఫీల్ అయింది. మా వంతు సహాయం కూడా దేశానికి అందిస్తున్నాం. మా వడ్డర జాతికి చెందిన సంపంగి నాగరాజు కూడా దేశ సేవలో ఆర్మీలో చేరి దేశానికి సేవలు అందిస్తూ దేశ భద్రతకు బార్డర్లో పనిచేస్తున్నాడని యావత్ మా వడ్డర జాతి అంతా కూడా గర్వించదగ్గ విషయంలో అనివార్య కారణాల వల్ల జమ్మూ కాశ్మీర్ బార్డర్లో పనిచేస్తున్న నాగరాజు తను చేస్తున్న ఒత్తిడి వలనో కుటుంబ సమస్యల వలనో మానసిక వేదనకు గురై అతను ఫైర్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఇదంతా కూడా కుటుంబానికి తీరని లోటు. కుటుంబం మరియు కుల బాంధవులైన మేమందరం కూడా శోక సముద్రంలో మునిగి ఉన్నాము. ఒక వీర జవానుగా భారతమాత బడిలో కన్ను మూయడం మా జాతికే గర్వకారణంగా భావిస్తూ ఇలాంటి ఆర్మీ జవాన్లు అందరూ కూడా దేశ భద్రతకు కోసం వాళ్ళ ఆహార్నిశాలు కష్టపడి వాళ్ళ కుటుంబాలను సైతం పట్టించుకోకుండా దేశ భద్రత కష్టపడి పనిచేస్తున్న తరుణంలో ఆర్మీ జవాన్లకు అందరికీ కూడా వీళ్ళ కుటుంబ తరపున మరియు మా వడ్డర జాతి తరపున వారికి సల్యూట్ చేస్తున్నాం. ప్రభుత్వం నుండి ఏమన్నా చేయమంటున్నారా? ఈ కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నది. తండ్రి తల్లి చాలా వయసు గలవారు. వీరికి కుటుంబానికి తల్లిదండ్రుల జీవనోపాధుల కోసం వారిని స్థితిగతులను చూసి గవర్నమెంట్ వారికి అన్ని విధాలుగా సాయం చేసి వారిని ఆదుకోవాలని మేము గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.